నేను మా ఇంట్లో వాడుకునే సాంబార్ మసాలా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం పొయ్యి ముట్టించి ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ కొన్ని చిన్న చెంచాడు మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ శనగపప్పు, 1.5 గ్లాస్ కందిపప్పు, ఈ 3 మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కాగానే ఒక 6 గ్లాసుల ధనియాలు వేసుకోవాలి. సగం గ్లాసు జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 గుప్పిళ్ళన్నీ ఎండుమిరపకాయలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, ఎండిపోయిన మెంతికూర కాడలు, ఒక పావు గ్లాసు మిరియాలు, ఒక గుప్పెడు కల్లెమాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న చెంచా గసాలు, ఒక చెంచాడు ఇంగువ, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక చెంచాడు పసుపు. ఇవన్నీ కొలతలు మీరు గ్లాస్తోనైనా గిన్నెతోటైనా తీసుకుంటే పప్పులు ఎంత అవుతాయో దానికి 2 రేషియో ధనియాలు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయినాక మొత్తం చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకుంటే పొడి మంచిగా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.